ఈ అందరి ఇళ్లలో వారానికి ఒక్కసారైనా కూడా ఇడ్లీ టిఫిన్ చేస్తూ ఉంటాం కదండీ! అయితే ఒకసారి ఈ వీడియో చూసేయండి. ఇడ్లీ పిండి బాగా ఒదుగు రావాలంటే చిన్న టిప్స్ పాటించండి. నేనైతే ఒక గ్లాసు మినపప్పుకి, ఇది పొట్టు మినపప్పు అండి, ఇంట్లోనే చేసుకున్న మా చేనులో మినపప్పు. ఒక గ్లాస్ మినపప్పుకి నేను ఇది ఒదుగు బాగా వస్తుంది కాబట్టి 3 గ్లాసుల వరకు కూడా ఇడ్లీ రవ్వను తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ఒక 2-3 అవర్స్ వరకు నానబెడతాను. చాలామంది మినపప్పు ఒకటే నానబెడతారు, ఇడ్లీ రవ్వను నానబెట్టరు. కానీ ఈసారి మీరు మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టి చూడండి. ఇడ్లీలు చాలా రుచిగా, మెత్తగా, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇది మీకు ఎలా వర్క్ అయిందనేది చెప్పండి. అదేవిధంగా ఎండాకాలం అనేది ఇడ్లీ పిండి, మినప్పిండి మనం పట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉండదు, పులిపెక్కిపోతుంది. అలా పుల్లగా అవ్వకుండా ఉండాలంటే మనం పట్టి పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదండి, అందులో ఒక తమలపాకును వేసి పెట్టారంటే ఇడ్లీ పిండి పులవకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.